ఇంకా 10 అవ్వడానికి 1 మినిటే ఉంది. బావా నాకు ఫోన్ ఇవ్వు. ఇంకా అనౌన్స్ చేయలేదు కదా, ఏం చూస్తావు నువ్వు? అయ్యో అనౌన్స్ చేస్తారు చూస్తాను. అవసరం లేదు, నేను చూస్తున్నానుగా. అమ్మా రిజల్ట్స్ నావి. రిజల్ట్స్ నీవే అయినా టెన్షన్ వాడిదేనమ్మా. అవును, ప్రతిరోజు నువ్వు ఎగ్జామ్ రాయడానికి కాన్ఫిడెంట్ గానే వెళ్ళావు, కానీ నువ్వు ఎలా రాస్తున్నావో అని వేడు టెన్షన్ పడిపోయేవాడు. అవునా? అయితే ఈ టెన్షన్ ని కూడా బావనే తీసుకొని అక్క. అదిగో అల్లుడు 10 అయింది. అల్లుడు చూడు. హే, రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. ఏమైందిరా? బఫర్ అవుతుందమ్మా. ఇది చూపించు. ఆగో, ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయింది. అవునా? ఏది చూపించు చూపించు. ఆగండి, నేను చూస్తున్నాను కదా. వేద, హాల్ టికెట్ నెంబర్ చెప్పు. హాల్ టికెట్ నెంబర్ కరెక్టే కదా? హే బావా ఆగో, ఇంకా ఎంతసేపు రా బఫరింగ్ అయ్యేది? అయిందానమ్మా. ఇటు అలా లేచావేంట్రాలుడు? ఏమైందిరా? ఏమైందన్నయ్య? ఏమైంది? అక్క డింకి కొట్టిందా? ఏమైందిరా? నువ్వేం టెన్షన్ పడకురా, ఖచ్చితంగా పాస్ అవుతావు. వాడేం టెన్షన్ పడట్లేదు, నువ్వు ఆగు. నువ్వు చూడరా. నేను ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అవుతాను. బావా ఇటు. ఏం చూస్తావు? ఏమైంది విష్ణు? మాట్లాడేటల్లుడు. ఏం నాన్నా, ఫస్ట్ క్లాసే కదా. నువ్వు చూస్తే మాత్రం రిజల్ట్ మారిపోతుందా? అన్నయ్య అంటే వేదా? వేదానే. నేనేంటో చూపిస్తాను, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను, మా అమ్మకి కిరీటం చేయించి నెత్తి మీద పెడతాను అని ఇంట్లో డైలాగులు కొట్టింది, పెద్ద డైలాగులు చెప్పింది. బయటేమో అందరి ముందు ఛాలెంజ్లు చేసింది. ఇప్పుడు ఏమైంది? బొరేయ్, అసలు ఏమైందో చెప్పరా, టెన్షన్ పెట్టకురా. బావా ప్లీజ్ బావా టెన్షన్ పెట్టద్దు, నిజం చెప్పు. ఇంకా అర్థం కావట్లేదా నీకు? ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? రిలాక్స్ గా కూర్చో. మాట నిలబెట్టుకున్నావుగా. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అత్తయ్య. అయ్యో ఏంటి? నేనేమన్నాను? వేద చెప్పినట్టే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. నిన్ను మరేదో తను ఫెయిల్ అయినట్టు బిల్డప్ ఇచ్చావు కదరా. అంటే అలా బిల్డప్ ఇస్తే ఈవిడి గారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. నా రియాక్షన్ కావాలా నీకు? నా రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను నీకు. నిన్ను అది కుట్టడం కాదు బావా. బాగుంది. నేర్పిస్తావా? ఆగు. నన్నెందుకు లాగుతారు? అక్కడే ఆగు. రే అల్లుడు. బావా రిజల్ట్ పాస్ అయ్యో.
కంగ్రాట్స్ 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 పాస్ అయింది. నా బంగారు తల్లి. జాను పద. Congratulations అక్క. వాడు ఎక్స్ప్రెషన్ చూస్తుంటే క్లాస్ వచ్చినట్టు లేదు, గుండెనట్టు ఉన్నాయి. రిజల్ట్ ఏమైందంటే మాట్లాడవేంట్రా? ఇటీవల నేను చూస్తాను. ఏం అవసరం లేదు, పోయింది. రే ఫెయిల్ అయ్యావా? అమ్మా 3 సబ్జెక్టులు పోయాయి. నేను చెప్పలే. అంటే పోయిన సంవత్సరం 3 సబ్జెక్టులు, దానికి తోడు ఇప్పుడు ఒక 3 సబ్జెక్టులు, మొత్తం 6 సబ్జెక్టులు. బాగా డెవలప్ అయ్యావురా. నానమ్మా రేయ్, మా అమ్మ మీద అరుస్తావేంట్రా? పరీక్షలప్పుడైనా ఇంటి పట్టు నుండి పుస్తకం తీసి బాగా చదివి ఏడిస్తే బాగుండేది. ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, ఈ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని గాలికి తిరిగితే ఇదిగో ఇలాగే ఉంటుంది మరి. ఎందుకు ఆలస్యమైంది, ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఎక్కడలేని పౌరుషం వచ్చేది నీకు. ఆ పౌరుషం రిజల్ట్స్ లో కూడా ఉండాలిరా. ఫెయిల్ అయ్యాను, మళ్ళీ 3 సబ్జెక్టులు పోయాయని చెప్పడానికి సిగ్గనిపించట్లేదా నీకు? ఏమండి? ఏంటండి? నువ్వాగన్నపూర్ణ, ప్రతి దానికి వాణ్ణి ఇలాగే వెనకేసుకొచ్చి వాణ్ణి సగం నువ్వే నాశనం చేశావు. అత్తయ్య మావయ్య, మన వేద ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అవునన్నయ్య, వేద చెప్పినట్టే ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. విన్నావరా? ఆడపిల్ల పంతానికి పోయినా లక్ష్యాన్ని మర్చిపోకుండా కష్టపడి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. తమరు పనికి మళ్ళా పౌరుషాలకు పోయి ఫెయిల్ అయి కూర్చున్నారు. ఏంటి మళ్ళీ ఫెయిల్ అయిపోయాడా? ఎన్ని సబ్జెక్టులు? అంటే లాస్ట్ ఇయర్ 3 ఉన్నాయి కదమ్మా, ఈ సంవత్సరం దానికి ఇంకో 3 కలిపి 6 అని, మొత్తం 6. మూడు పోతే ఏంటి, 30 పోతే ఏంటి? చదువు మీద శ్రద్ధ ఉంటే కదా, పరీక్షల్లో తప్పాను అని చెప్పడానికి సిగ్గుంటే కదా. పరా, పోయి వేదాన్ని చూసి నేర్చుకో. చాలే ఆపండి. పరీక్ష పోతే ఏదో జీవితం పోయినట్టు మాట్లాడుతున్నారేంటి?